హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. ఇక్కడ వచ్చేసి మా అత్త మటన్ కర్రీ చేస్తుంది. మటన్లోనే అన్నీ కలిపేసింది అనమాట. ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, తర్వాత వచ్చేసి తగినంత ఏమో ఇంకా మా అత్త స్టైల్ అనమాట. ఇది వచ్చేసి ఆమెనే అన్నీ కలిపేసింది. నేనైతే చూడలేదు. నిమ్మరసం కూడా పిండింది అనమాట. ఇంకా ఇదిగోండి, ఇక్కడ కుక్కర్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి ఆనియన్ వేసింది. ఈరోజు కాదు, ఇది సండే రోజు తీసిన వీడియో. ఇంకా నాకు వీలవ్వక నేను ఇప్పుడు ఎడిటింగ్ చేసి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా. ఈరోజు శుక్రవారం అంటే ఇది సండే రోజు తీసిన వీడియో అనమాట. ఇదిగోండి, అత్త 2 రకాల మటన్లో 2 రకాలు చేస్తుంది. ఒకటి వచ్చేసి కర్రీ, ఒకటి వచ్చేసి ఫ్రై. 2 రకాలు చేస్తుంది అనమాట. వాళ్ళ అబ్బాయి కోసము తనే స్వయంగా అన్ని మసాలాలన్నీ కలిపేసి తనే చేస్తుంది అనమాట. అంటే అమ్మ ప్రేమ అనమాట, అంతే. ఇదిగోండి, ఇదే మసాలాలన్నీ కలిపి నేను చేసిన, తనకేదో ఒక అమ్మ చేసినట్టు రాలేదు అని ఆ పిల్లలకి అనిపిస్తుంది అనమాట. అంటే మైండ్లో అమ్మ చేస్తే బాగుంటుంది అని చెప్పి పిల్లలు అలాగా ఫిక్స్ అవుతారు. నాకు కూడా హ్యాపీనే. ఫస్ట్ కొద్దిగా నాకు ఎప్పుడు వాళ్ళ అమ్మ చేస్తే బాగుంది అంటాడు. నేను సేమ్ అలాగే ఆ ప్రాసెస్సే అచ్చం అలాగే చేస్తాను కదా, నన్నెందుకు అలా మెచ్చుకోడు అనిపించేది. ఇప్పుడు నాకు నా పిల్లలు పెద్దగా నా పిల్లలు మెచ్చుకుంటుంటే ఇప్పుడు నాకు హ్యాపీ అనమాట. నా పిల్లలకి నా వంట నచ్చుతుంది అనమాట. వాళ్ళ నాన్నమ్మది కూడా నచ్చుతుందిలేండి, కానీ అమ్మ చేస్తే ఇంకా బాగుంటుంది, అమ్మ ఇంకా రుచిగా వండుతుంది అని చెప్పేసి అంటారు పిల్లలు. ఎవరు పేర్లు పెట్టినా కొంచెము ఉప్పు ఎక్కువైంది లేదంటే తక్కువైంది అంటే పిల్లలకి అది వాళ్ళమ్మ చేసినది మాత్రము అన్నీ పర్ఫెక్ట్గా కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. ఎవరికన్నా ఏదన్నా ఎక్కువ తక్కువ అనిపించి వాళ్ళు చెప్పేసిన పిల్లలు చెప్పరు, ఇది బాగుంది, సరిపోయింది అని చెప్తారు. ఇది వచ్చేసి ఇదిగోండి, ఇంకో కర్రీ చేస్తుంది, మటన్ ఫ్రై. ఒకటి వచ్చేసి కర్రీ, అందులో కొబ్బరి టమాటాలు వేసింది. ఇది వచ్చేసి ఊరికే ఇంకా ఏమీ లేదు. ఇదిగోండి, ఆనియన్ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసింది. ఇదిగోండి ఎలా చేస్తుంది చూడండి. వాళ్ళ అబ్బాయి కోసము అంటే ఇంకా కొడుకు కోసం మంచిగా వండి బాగా రుచిగా వాళ్ళకి పెట్టాలి అని తాపత్రయం అమ్మకి. తర్వాత ఇది అంతా ప్రాసెస్ వంట అయిపోయిన తర్వాత మా ఆయన ఏం చేస్తాడు తెలుసా, వాళ్ళ అమ్మకి ప్రేమగా వడ్డి పెడతాడనమాట. అమ్మ ఇదిగో ఈ ముక్క బాగుంది చూడమ్మా, ఇదిగో ఇందులో మెత్తగా ఉడికింది చూడమ్మా, అమ్మ ఇది తినమ్మా, ఇది వేసుకోమ్మా అని చెప్పేసి వాళ్ళ అమ్మకి దగ్గరుండి వడ్డిస్తాడు. వాళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మకి బాగా తల్లిదండ్రులు ఉన్నప్పుడే వాళ్ళని బాగా చూసుకోవాలని చెప్పి నేను ఎన్నో వీడియోస్లలో చెప్తుంటాను. ఎందుకు అంటే వాళ్ళు ఈ వయసులో ఏమీ ఆశించరు వాళ్ళు, అంటే పిల్లల దగ్గర నుంచి ప్రేమ. పిల్లలు బాగా వాళ్ళతో ప్రేమగా మాట్లాడితే చాలు, ఇంకా ఏమీ అవసరం లేదు అని అనుకుంటారు. కానీ చాలామంది పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వరు, గట్టిగా మాట్లాడుతుంటారు, వాళ్ళ గట్టిగా అరుస్తుంటారు చిన్నదానికి పెద్దదానికి. కానీ ఈ విషయంలో మా అత్తమామలు మాత్రము లక్కీ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వీళ్ళకి 3 అబ్బాయిలు, ఎప్పుడు వీళ్ళ పైన గట్టిగా మాట్లాడిందే లేదు మా అత్తమామల పైన.
అసలుకే మాట్లాడారనమాట. గట్టిగా ఏది వచ్చినా చిన్నగా మాట్లాడడం తప్ప గమనిస్తుంటాను నేను. గట్టిగా అరుస్తుంటారు పేరెంట్స్ పైన. నీకు తెలీదు, వాళ్ళకి ఏజ్ అయిపోయినాక ఒకే విషయం ఒక్కొక్కసారి 2-3 సార్లు చెప్తుంటారు పదే. అప్పుడు ఆ పిల్లలకి నచ్చదు. ఏంది ఎన్నిసార్లు చెప్తావు, తెలుసు కదా, నాకు అర్థమైందిలే, నీకు అర్థం కాదు, అది ఇది అని మాట్లాడతారనమాట. అది కరెక్ట్ కాదు. నేను కూడా అలాగా మాట్లాడితే ఎవరన్నా నాకు బాధ అనిపిస్తుంది అనమాట. పేరెంట్స్ని ఎప్పుడు అరచకూడదు, ఎప్పుడు ఎవరు పిల్లలు గస్దిరియడము అలా చేయకూడదు. ఇదిగోండి చూడండి, మాటల్లోనే మటన్ కర్రీ అయితే ఉడికిపోయింది. ఉప్పు చెక్ చేస్తుంది. ఏమి ఇదిగోండి చపాతీలు కూడా చేసేసింది. ఇలాగా అన్నీ ఇలా చేసి పక్కన పెట్టేసి చేసింది అనమాట. నేను పని తప్పించుకోవడానికి కాదు, తనతో చేపిస్తుంది. తనకి ఇష్టంగా చేస్తుంది. వాళ్ళ అబ్బాయికి వండి పెట్టడానికి, కొడుకుకి వండి పెట్టడానికి. నేను వీడియో తీస్తున్నాను అంతే. ఇంకా తనే అన్నీ చేసింది. ఎంత హ్యాపీగా ఉంటారు తెలుసా వాళ్ళు. కొడుకు ఎంత ప్రేమగా ఇలా వాళ్ళమ్మ వండినది తింటూ ఎంజాయ్ చేస్తూ, తర్వాత వాళ్ళమ్మతో కబుర్లు చెప్తూ, జోకులు వేసుకుంటూ ఎంత బాగా టైం స్పెండ్ చేస్తారో వాళ్ళమ్మ నాన్నలతో. ఎందుకంటే 2 కర్రీస్, చపాతీలు, అన్నము. ఇక్కడ నేను అదే చెప్తున్నా, తననే వండింది. ఇప్పుడు ఇందులో మాకి అనిపించచ్చు ఏదైనా కారం ఎక్కువ వేసేసింది అని చెప్పి, కానీ మా ఆయనకి ఏమి ఎక్కువన్నా తక్కువన్నా టేస్ట్ సూపర్ వచ్చింది, మా అమ్మ చేసింది అని చెప్తుంటాడు. ఎందుకంటే వడ్డిస్తున్నాడు చూడండి వాళ్ళ అమ్మకి. ఇప్పుడు నాకు యూట్యూబ్ ఉంది కాబట్టి నేను ఇవన్నీ వీడియోలు తీసి ఇలా అప్లోడ్ చేస్తున్నాను. కానీ ఎప్పటి నుండో చూస్తున్నాను అనమాట. నా పెళ్ళైనప్పటి నుండి ఇలాగా మా అత్త వంట చేస్తుంది. ఎప్పుడు మా ఆయననే వడ్డిస్తాడు. ఏం చేసినా, సపోజ్ నేను బిర్యానీ చేసినా తనే వడ్డిస్తాడు.